వాలెంటీనో రోసీ ద గోట్ ఆఫ్ మోటోజీపీ అంటారు అందరూ. ఈయన ప్రతి ఒక్క రేస్లో బైక్ దగ్గర ఒక ఎమోషన్ కనెక్షన్ అనేది బిల్డ్ చేస్తాడు. అది చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది జనాలకి. ఒక మూవీ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట ఆయన గెలుస్తుంటే. ఈయన మనందరికీ తెలుసు వాలెంటీనో రోసీ వచ్చేసి యమహాకి ఫేమస్ అనేసి. కాకపోతే ఆయన 2000లో హోండా కంపెనీని రిప్రజెంట్ చేసుకొని మోటోజీపీకి ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి 2003 వరకు ఆయన 2 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ గెలుస్తాడు. 2004లో రోసీ ఒక డెసిషన్ తీసుకుంటాడు అనమాట. ఎందుకంటే హోండా కంపెనీ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, హోండా బైక్స్ చాలా పవర్ఫుల్, మా బైక్ నడిపే వాళ్ళు ఎవరైనా కానీ గెలుస్తారని. అది రోసీకి చాలా హర్టింగ్ ఫీల్ అవుతుంది. ఒక రైడర్ స్కిల్స్ని ఎఫర్ట్స్ని గుర్తించలేని కంపెనీతో నేను పనిచేయను అనేసి హోండాని క్విట్ చేస్తాడు అనమాట. హోండాని క్విట్ చేసేసి యమహాకి షిఫ్ట్ అవుతాడు. అప్పుడు యమహా కంపెనీ వాళ్ళు అంత డామినెంట్ పొజిషన్లో ఉండదన్నమాట, కొంచెం వీక్గా ఉంటుంది. ఇంకా రోసీ పని అయిపోయింది అనేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అప్పుడు రోసీ క్రేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒక వరల్డ్ క్లియర్గా ఒక మెసేజ్ ఇస్తాడనమాట, ఇట్స్ నాట్ అబౌట్ బైక్, ఇట్స్ ఆల్ అబౌట్ రైడర్ అనేసి. అప్పుడు నుంచి 9 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ గెలుస్తాడు. ఇంకా కాంపిటేటర్స్ చెప్పక్కర్లేదు. కార్నర్స్లో ఓవర్టేక్ చేయాలంటే అయ్యే పని కాదు. రోసీ ఒక అన్షేకబుల్ క్రేజ్ని సెట్ చేస్తాడనమాట.